హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే వ్లాగ్స్ అయితే చిన్న వ్లాగ్స్ అండి, ఏముండదు, కొంచెమే ఉంటుంది వ్లాగు. నైట్ అయితే ఇంట్లో కొన్ని సామాన్లు కావాల్సినవి ఉన్నాయి, సరుకులు అయితే ఇప్పుడు వెళ్ళైతే తీసుకుని వచ్చాను. మాకు ఇంటి పక్కలోనే మాల, అందుకని నేను నైటీతోనే వెళ్ళాను. ఇంకా ప్రతిసారి నైటీతోనే వెళ్తుంటారు అనుకోవద్దండి, ఇంటి పక్కలోనే కదా, మళ్ళీ డ్రెస్ ఏం చేంజ్ చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నైటీతోనే వెళ్ళాను. ఒకవేళ దూరం అయింటే డ్రెస్ మార్చుకొని నైటీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళి ఉండేదాన్ని. దగ్గరే కాబట్టి నైటీతోనే వెళ్ళాను. సర్లేండి, అదంతా ఇప్పుడు ఎందుకు. ఇప్పుడు తెచ్చిన సరుకులు ఏం లేవండి, జస్ట్ ఇంట్లో కారం పొడి, ధనియాల పొడి, అవి ఇవి తెచ్చాను. దానికి 200 అయిపోయిందండి. నిజంగా ఇట్లా ఒక్క రోజుకే 200 అయిపోతే ఇంకా ఎట్లా అండి సంసారం? నిజంగా నాకు సంసారాన్ని చేయడం అంతా అబ్బా చాలా కష్టం అండి. మనం అనుకుంటాం కానీ, మనం వెళ్తాము షాప్కి, ఒకటి మాత్రమే తెచ్చుకోవాలా అనుకుంటాం కానీ అక్కడికి వెళ్తే ఏంటేంటో తెచ్చుకుంటాము. అన్నీ యూజ్ అయ్యేవేలేండి, మళ్ళీ వేస్టేజ్ అంతా ఏం తేను నేను. జస్ట్ ప్రస్తుతానికి ఏం అవసరం అవి మాత్రమే తీసుకొని వస్తాను నేను. ఇంకా దాని మించి ఏమైతే తీసుకురాను. ఇంట్లో కొన్ని లేవా, కారం పొడి, ఇట్లా ఇది నూనె ప్యాకెట్, నూనె అయితే అయిపోయిందండి. ఇంకా రోజు ఇంకా 10 రూపాయల ప్యాకెట్ అయితే రోజు అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటున్నాము. వేళ డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి. సంసారం అంటేనే తెలుసు కదండి మీకు అందరికీ, అడ్జస్ట్మెంట్ ఇంకా ఇదే ఉంటుంది లైఫ్ అంతా. అది సామెతలు ఊరికే చెప్పలేరు కదండి. సంసారాన్ని సముద్రాన్నైనా ఈదుకుంటూ చస్తా బతుకుతా ఆ పక్కకైతే వెళ్ళిపోవచ్చు, కానీ సంసారంలో ఒకసారి దూకిన తర్వాత బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదండి. ఇంకా దాంట్లోనే కొట్టుకుంటూ ఉండాలా, తనకలాడుతూ ఉండాలా. అదే సంసారం. సంసారానికి ఇదే డిఫరెన్స్ అండి. అదేం పెద్దవాళ్ళు ఊరికే సామెతలు ఏం చెప్పారు కదా. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది, నేను చిన్నవి కూడా 10 రూపీస్ ఉండేవని, మరి దాంట్లో ఏముండే అంటే అంతగా ఏం లేవు. నా కోసం అయితే ఒక 2-3 బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను 10 రూపీస్వి. ఇంకా ఇంట్లోకి కావాల్సినది నేనైతే ఇవి 2 తెచ్చుకున్నాను. నాకు కేక్ అంటే ఇష్టము, కానీ ఈ మధ్యన వెయిట్ లాస్ చేస్తున్నాను. అందుకని నేను నిన్ననో మొన్ననో ఒక వెయిట్ లాస్ వీడియో పెట్టాను చూడండి. నేను ఎంత వెయిట్ ఉన్నానంటే ఒకప్పుడు 73 నుంచి 80 కేజెస్ ఉన్నాను. నేను 43కి ఎట్లా వచ్చానో వెయిట్ లాస్ వీడియో పెట్టాను చూడండి. ఎంత సన్నగా అయిపోయానో. ఇంకా కొంచెం సన్నగా అవ్వాలనేది నా డ్రీము. ఎందుకంటే సన్నగా అవ్వడం అనేది ఇది జస్ట్ డ్రీమ్ మాత్రమే కాదండి, హెల్త్ పరంగా కూడా మంచిది. ఎందుకంటే లావుగా ఉంటే లేనిపోని ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ అని, ఇప్పుడు చాలామంది చూడండి లావుగా ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో. కనీసం కూర్చోలేరు, నిల్చోలేరు, వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేరు. అందుకే వెయిట్ తగ్గడం అనేది ఇప్పుడుండే ఈ ప్రస్తుత కాలంలో వెయిట్ తగ్గడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 15 రూపాయలు, 13 రూపాయలండి కేకు. 6 పీసులు అయితే వచ్చాయి. బాగుంది కదా, చాక్లెట్ కేక్ లాగా సూపర్ ఉంది. మనకి నచ్చిందివి అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. అది రోజు తినుకోకుండా వెయిట్ లాస్ చేయడం అనేది తప్పు. నిజంగా వెయిట్ లాస్ అంటే ఏం లేదండి, మనకు నచ్చినవి తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా మితంగా తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే మాత్రం ఇంకా వెయిట్ అనేది కంపల్సరీగా పెరిగిపోతారు. ఇవి అయితే 200 అయ్యాయండి. ఏం తెచ్చానో జస్ట్ పాల ప్యాకెట్, అవి ఇవి చిన్న ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చాను. దానికే 200 అయిపోయేసింది. అనుకుంటాము మనము ఒకటి తెచ్చుకోవాలని, అక్కడికి వెళ్తే మాత్రం ఇంకొకటి కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. నేనైతే తేనె ఒకటి తెచ్చుకున్నాను 15 రూపాయలది. ఇంకా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగడానికి తేనె అనేది కంపల్సరీ ఉండాలి. డాబర్ నెయ్యి అయితే బాగుంటుంది, డాబర్ది తేనె అయితే బాగుంటుంది. లేదు కాబట్టి అక్కడ నేను లయన్ది తెచ్చుకున్నాను. ఇంకా 15 రూపాయలే కదా, కనీసం ఒక వారం అన్నా వస్తుందిలే అని తెచ్చుకున్నాను. ఒక వెయిట్ లాస్ అనేది నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయండి. సన్నగా అవ్వడం అనేది ఒక గోల్గా పెట్టుకోండి. ఎందుకంటే లావ్ అయితేనే లేనిపోని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, షుగరు, బీపీలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే సన్నగా ఉండాలి. సన్నగా ఉండడం అంటే పస్తులుండి సన్నగా ఉండడం కాదు. మీకు ఒకటి తెలుసా, తినకపోతేనే మనిషి వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతారు. కంపల్సరీ టైంకి తింటూ ఉంటేనే బాడీలో వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది, తగ్గుతూ వస్తారు. చూసారా నేను ఎంత సన్నగా అయిపోయాను. ఇంకా 43కి ఉన్నాను. ఇంకా నేను 40 కేజెస్కి వచ్చిన తర్వాత నా గోల్ అనేది నేను రీచ్ అవుతాను.
40 వచ్చిన తర్వాత మనం ఇంకా మెయింటెనెన్స్‌లో పెట్టుకోవాలి. అంటే దాని నుంచి పెరగకోకుండా చూసుకోవాలి. ఈ బిస్కెట్స్ అయితే భలే ఉన్నాయి గదండీ! నాకు చూస్తేనే బాగా అనిపిచ్చింది. ఇదొచ్చేసి గ్లూకోజ్ బిస్కెట్లంట, బూస్ట్ బిస్కెట్లంట, హార్లిక్స్ బిస్కెట్ అంట, కోకోనట్ బిస్కెట్ అంట. హార్లిక్స్ బిస్కెట్‌లు నేనైతే ఫస్ట్ టైమ్ చూసానండి. గ్లూకోజ్ బిస్కెట్‌లు గూడా నాకైతే గ్లూకోజ్ అస్సలు ఇష్టం లేదు. కానీ ఈ బిస్కెట్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా బాగున్నాయి. నేను ఎళ్ళినప్పుడల్లా కంపల్సరీ గ్లూకోజ్ బిస్కెట్ అయితే ఒక్కటైనా తెచ్చుకుంటాను. ఇంకా ఇవైతే కోకోనట్ బిస్కెట్. ఇంగ ఈ 2 మా ఆయనకి ఇష్టమైనవి ఆయన కోసం తీసుకున్నాను. నా కోసం అయితే ఇది తీసుకున్నాను. ఇంకా ఒక చిప్స్ అవి తీసుకున్నాను. మీకు చూపించాను గదా! ఇప్పుడైతే మ్యాగీ అయితే చేద్దాం రండి. అప్పుడప్పుడు కూడా మ్యాగీ అయితే తింటూ ఉంటానండి. మ్యాగీ అనేది అస్సలు తినకూడదు వెయిట్ లాస్‌లో చేసేవాళ్ళు. కానీ ఎప్పుడో ఒకసారి తినాలండి. ఇంక మనం ఏది తినకోకుండా ఉండేకి మనమేమి మనుషులం కదా! మనకి అన్నీ తినాలనిపిస్తూ ఉంటది. అప్పుడప్పుడు తింటూ ఉండాలా. నేనైతే ఈరోజు మ్యాగీ చేసుకుంటున్నా. ఒకప్పుడైతే బాగా విపరీతంగా తినేదాన్నండి మ్యాగీ. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించాను. వారానికి ఒక్కసారి మాత్రమే తింటాను. అది కూడా ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఇంకా అన్నం లేదు అది ఇది అన్నప్పుడు మాత్రం మ్యాగీ తెచ్చుకొని అప్పటికప్పుడు చేసుకుంటాను. ఇంక అంతే తప్ప మ్యాగీ అయితే పెద్దగా అలవాటు లేదండి. జస్ట్ అందరికీ తెలిసిందే కదా మ్యాగీ ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్. వేడి బాగా కాంచుకొని మసాలా వేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న టమాటో ముక్క వేసుకుంటాను నేను అయితే. దీంట్లో టమాటో వేసుకోవచ్చో లేదో తెలియదు. నేనైతే ఎప్పుడైనా ఒక చిన్న టమాటో ఒకటి చిన్న సైజ్ తీసుకుంటాను. టమాటో వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఏమీ లేకుండా ప్లెయిన్‌గా చేసుకుంటే ఇంకేం బాగుంటుంది చెప్పండి. మ్యాగీ అనేది చాలామంది అది ఉడికేటప్పుడే మసాలా వేస్తారు. అలా వేయకూడదండి. మ్యాగీ ఇంక లాస్ట్ దించుదాం అనే మూమెంట్‌లో వేస్తే అప్పుడు టేస్ట్ అనేది అట్లనే ఉంటది నీళ్ళలో కలవకుండా. నేనైతే ఇంక దించాను. ఇంకా ఆఫ్ చేశాను మంట. ఇంక దించాను అనే టైంలో మాత్రం కలిపేసుకొని తింటాను. అప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా అదంతా మసాలా అనేది మనకి తినేటప్పుడు మంచిగా తెలుస్తూ ఉంటది. ఇంకా ఇదేనండి మ్యాగీ. చూసారా ఇదొకటి తింటే సరిపోతుంది. ఇంకా రోజంతా ఆకలి వేయదు. రోజంతా అంటే నైట్ కదా నేను తింటున్నా. నైట్ అంతా ఇంకా ఆకలి వేయదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30, 7 అలా అవుతుంది. ఇది ఒకటి తినేస్తే ఇంక సరిపోతది. ఇంకా అన్నం గిన్నం ఏం తినాల్సిన అవసరం అయితే లేదు అని లేదు. ఎందుకంటే ఇంత మ్యాగీ తింటున్నాం గదా! ఇంకేం ఆకలేస్తది చెప్పండి. ఎవరికైనా ఆకలి అనేది వేయదు. మ్యాగీ అనేది తినకూడదు. అది అన్‌హెల్తీ అండి. కానీ ఏమి ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. మనకు తెలిసి కూడా తింటాం చూడు. అది నిజంగా గ్రేట్ గదా! ఇది తినకూడదని నాకు తెలిసి కూడా అదే పనిగా తెచ్చుకొని తింటున్నా. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదండి. డైలీ అయితే తినకూడదు. మీకు వీడియోలో చూపించాను అనే ఆతృతలో నా నోరైతే కాల్చుకున్నాను. ఎందుకంటే వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోతుందా, మళ్ళా ఇంకా ఎందుకులే చాలామంది బోర్‌గా ఫీల్ అవుతారు కదా! ఎక్కువ లెంత్ పెట్టకూడదని చాలా వరకు తగ్గించే పెడుతున్నా. మీ వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటున్నాను.